దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు చాగంటి అప్పారావు కదూ? అవునండి, మా అమ్మ నాన్న పెట్టిన పేరు. జనతా బార్ మీదే కదూ? కాదండి. అదేమిటి మీరేనన్నారుగా? అదేనండి, నాతో పాటు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారండి. ఓహో. ఈ నెల 16వ తారీఖు ఈ రవీంద్రబాబు మీ బారుకు వచ్చాడు కదూ? వచ్చాడండి. వచ్చేం చేశాడు? పెద్దగా ఏం చేయలేదండి. అదేమిటి పోలీసులకు మీరు ఇచ్చిన రిపోర్ట్లో బార్లోకి వచ్చి సీసాలు పగలగొట్టాడని, మీ జేబులో డబ్బులు దౌర్జన్యంగా తీసుకున్నాడని చెప్పారు. ఇప్పుడేమో పెద్దగా ఏం చేయలేదని చెప్తున్నారేమిటి? సీసాలు పగలగొట్టడమేమో నిజమేనండి, కానీ అది నవ్వులాటకు మాత్రమేనండి. జేబులోంచి డబ్బులు కూడా తీసేయండి, కానీ అది ఎగతాళికేనండి. మీరన్నట్టు దౌర్జన్యంగా మాత్రం కాదు. దౌర్జన్యంగా కాకపోతే మీ పనివాళ్ళు రవీంద్రబాబు మీద కొట్లాట కిందకు వెళ్లారు. అది నిజం చెప్పండి, సాక్ష్యాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. ప్రాసిక్యూషన్ వారు తమ సాక్షిని తామే క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటున్నారు. యువర్ ఆనర్, సాక్షి పోలీసులకు తాను రాసిచ్చిన రిపోర్ట్లోని అంశాలను మార్చి సాక్ష్యాన్ని తారుమారు చూస్తున్నాడు. పోలీసు రిపోర్టులోని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం యువర్ ఆనర్. సాక్షి కోర్టులో ఏం చెబుతాడో అదే మనకు కావాల్సింది. ప్రాసిక్యూటర్, రిపోర్టును గురించిన రిఫరెన్స్ వదిలేసి ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పండి అప్పారావు గారు, రవీంద్రబాబు మీ బార్లోకి వచ్చి ఏ గొడవ చెయ్యకపోతే మీ మనుషులు అతను ఎందుకు పోట్లాడుకున్నారు? వాళ్ళు పోట్లాడుకున్నారని నేను చెప్పలేదు కదండి. అదేమిటి మీరే కదా వాళ్ళు పోట్లాడుకుంటున్నారని పోలీసులకు రిపోర్ట్ చేసింది? అదే, వాళ్ళు ఆ ఊ అని చేతులు అనుకుంటుంటే పోట్లాడుకుంటున్నారేమో అని పోలీసులకు ఫోన్ చేసి చెప్పానండి. ఆ తర్వాత మా వాడు చెప్పారు అది పోట్లాట కాదు. మరేమిటి? అది నాకు తెలియదండి. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? అక్కర్లేదు, ఇట్స్ ఓకే. యువర్ ఆనర్, రెండో సాక్షిని ప్రవేశపెట్టమని కోరుకుంటున్నాను. మధురమణి మురుగేశన్. నీ పేరేమిటి బాబు? మురుగేశన్. మురుగేషన్ అంటే తమిళేనా? ఆమా సార్. ఏం చేస్తుంటావు? జనతా బార్ లో పని చేస్తాను. జనతా బార్ లో పని చేస్తాను. పని చేస్తావా? ఈ రవీంద్రబాబు నీకు తెలుసా? తెలుసు సార్, నమ్మ గురువు దానే. ఆ తల మీద దెబ్బ ఎలా తగిలింది? నమ్మ గురువు గారు కరాటే మాస్టర్ సార్. ఆయన దగ్గర కరాటే నేర్చుకుంటా ఉంటే తప్పు పనిట అప్పు తలకు దెబ్బ తగిలింది సార్. అంటే నీ పొరపాటు వల్లే దెబ్బ తగిలింది గాని ఈ రవీంద్రబాబు కావాలని కొట్టలేదంటావు? ఆమా సార్, నమ్మ గురువు గారు నల్ల మనిషే సార్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్? నాట్ నెసెసరీ. ఇంతవరకు కోర్టులో హాజరుపరిచిన సాక్ష్యాన్ని బట్టి, పోలీసు వారు దాఖలు చేసిన కేసును బట్టి చూడగా, ప్రాసిక్యూషన్ వారు తమ కేసును రుజువుపరచట్లో తీవ్రంగా విఫలమైనట్టు రుజువైనది. అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా చేసిన, ఎగతాళిగా చేసిన నేరానికి శిక్ష తప్పదు. కనుక ముద్దాయి జనతా బారులో సీసాలు పగలగొట్టుట, యజమాని జేబులోంచి డబ్బులు తీయుట, బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించుట మొదలైన సంఘ వ్యతిరేకమైన పనులు చేయటం వలన అతనికి 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది.